ఇంకోటి వెనకట స్నానం చేయగానే మడిగట్టేది. మడి అంటే సంథింగ్ ఇక్కడ వరకు బట్టలు వేసుకొని పూజకు కూర్చునేటోళ్ళు ఒక అర్ధగంట సేపు. ఈ లోపు ఏమవుతుంది, ఎయిర్ లోపల పోయి మంచిగా ఆరిపోతుంది ఇంటర్నల్ ఆర్గన్స్, ప్రైవేట్ పార్ట్స్. అట్లా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్నానం చేయగానే ఇన్నర్స్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం ఫ్యాషన్ ఎక్కువైపోయింది. అట్లా గాలి ఎక్కడ ఆడుతుందండి? ఆడదు. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి, ఆ బ్రెడ్ స్లైస్ బయట వారేసేయండి ఒక మూలకు, ఎన్ని రోజులైనా పర్లేదు, అది ఖరాబ్ కాదు, ఎండిపోతుంది కానీ ఖరాబ్ కాదు. అది ఒక డ్రాప్ వాటర్ వేయండి, ఖరాబ్ అయిపోయి బూజు వచ్చి వెంటనే బూజు వస్తుంది. ఆ బూజు నథింగ్ బట్ ఫంగస్, అదే నథింగ్ బట్ బాడీ పైన వైట్ డిశ్చార్జ్. ఓకే, అది కూడా ఒక ఫంగస్. తేమ ఎక్కువ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుంది. అదొక వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, లోపల చాలా రీజన్స్ ఉంటాయి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. పచ్చి అనేది ఉండద్దు ప్రైవేట్ పార్ట్స్ పైన, ఉంటే స్కిన్ ఖరాబ్ కావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావడం, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇవన్నీ ఎవరు నేర్పాలే పిల్లలకు? ఏడేసుకుంటారమ్మా. ఇప్పుడు స్నానం చేయగానే చుట్టాలు ఉంటారు, ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, అక్కడ లోపలనే బట్టలు వేసుకుని వస్తారు, ఎక్కడ ఆరిపోతుంది. ఇంట్లో ఒక హెయిర్ డ్రైయర్ పెట్టుకుని బాత్రూంలో హెయిర్ డ్రైయర్ పెట్టేసుకుంటే ఏమంటే ప్రైవేట్ పార్ట్ని ఆర్డర్ చేసుకొని ఇన్నర్స్ వేసుకోవచ్చు. కొందరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఇన్నర్స్ వేసుకోవద్దు. ఇవన్నీ ప్రాక్టికల్లీ ప్రూవ్ అయినాయి. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి, ఇవి చేసుకోవాలి. అదే ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రిమూవ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ టు అవర్ బాడీ. నేను నమ్ముతాను. అవును, ముక్కులో ఎంటికలు కూడా కొన్ని డస్ట్ పార్టికల్స్ ఆపితే అది ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ కూడా ఎప్పుడు కూడా సీజర్స్ యూజ్ చేసుకోవాలి. స్టీల్ సీజర్స్ డిప్డ్ ఇన్ డెటాల్, మంచి స్టెరైల్ ఉండేసి కట్ చేసుకోవాలి. దానికి మనం రేజర్స్ పెట్టడము, వీట్లు పెట్టడము, ఇంకేవేవో పెట్టడం, అవన్నిటి వల్ల ఏమవుతుందంటే కెమికల్స్, అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి వల్ల గర్భసంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ అదే విధంగా మంత్లీ నెల సరే మనకు డేట్ వచ్చినప్పుడు ప్యాడ్స్ యూజ్ చేస్తాం. ఒకటే బ్రాండ్ యూజ్ చేయండి. ఒక్కొక్క బ్రాండ్లో ఒక సాల్వెంట్ కలుపుతారు వాళ్ళు, అది ఒక నీ బాడీకి సూట్ అయితే ఒకసారి సూట్ కాదు, కెమికల్ ఇంబ్యాలెన్స్ అది చేంజ్ చేయొద్దు, ఒకటే చేంజ్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని ఉంటాయి ఇండికేషన్స్. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే గైనిక్ సమస్యలు కొన్ని కొంతవరకు దూరం ఉండగలుగుతాం. నేను నెల కరెక్ట్ వస్తుందా, రావట్లేదా, తల్లి అడగాలి. రాలేకపోతే ఇమీడియట్ దగ్గర పడి గైనకాలజిస్ట్ చూపించడము, ఏమన్నా అయిందా ప్రాబ్లం, పాప గ్రోత్ ఉంటుందా, ఉండట్లేదా, ఏమన్నా బైస్ట్ ఎక్కువ అవుతుందా, బ్లీడింగ్ ఓవర్ అవుతుందా, తన పెయిన్ వచ్చి బొర్రుతుందా, బొర్రట్లేదా, ఇవన్నీ గైనకాలజిస్ట్ ఎంతో మంది మంచి మంచి గొప్ప గైనకాలజిస్టులు ఉంటారు పక్కపండి. ఇచ్చే డాక్టర్ ఉంటారు మంచిగా ముసలోళ్ళు ఎనకటోళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి పోయే ముందు ఇంట్లోనే మొహమాట పడి, అంటే దీన్ని కొంచెం ఈ టాపిక్ నే కొంచెం మాట్లాడడానికి చెప్తున్నా కదండి. సెక్స్ గురించి మాట్లాడితే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు. 100% సెక్స్ గురించి మాట్లాడితే అయ్యో డాక్టర్ సెక్స్ గురించి మాట్లాడింది అంటారు, కానీ చేస్తే తప్పు కాదు. సెక్స్ లేదా సృష్టి లేదండి, దాన్ని తప్పు అను. ప్రతి గుడి రామప్పలు అక్కడిక్కడ కూడా సెక్స్ భంగిమలు ఉంటాయండి. అవి ఎందుకంటే వెనకటి నుంచే ఇది ప్రకృతిలో అంటే ఒకటి భాగము. ఆకలి, దూప, కామము, కోరికలు, ఇవన్నీ ఇన్వాల్వ్ ఇంటరాక్షన్స్ భగవంతుడు ప్రసాదించినటువంటి అంశాలు. వాటిని మనం తప్పుపట్టద్దు. ప్రతిదీ నెగిటివ్ ఎందుకు చూడాలి? దాన్ని ఒక లిమిట్లో పెట్టుకొని మిస్యూజ్ చేయద్దు.